మావోయిస్టులకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ రోజు మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో అగ్రనేత ఆడెల్లి భాస్కర్ అలియాస్ ఆడెల్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే భాస్కర్ పైన 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. భాస్కర్ మృతితో ఒక్కసారిగా ఉత్తర తెలంగాణ మావోయిస్టులకి భారీ దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున షాక్కు గురయ్యారు. ఇటీవలే భాస్కర్ రాష్ట్ర కమిటీ బాధ్యతలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర గ్రామానికి చెందినటువంటి భాస్కర్ 1994-95లోని దళంలోకి వెళ్ళిపోయారు. సుమారుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కీలక బాధ్యతల్లో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర కీలక బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర కమిటీలో బాధ్యతలు తీసుకున్న ఆయన ఈ రోజు ఎన్కౌంటర్లో దుర్మరణం పాలని తెలుస్తోంది. సో వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులకి పెద్ద ఎత్తున షాక్ గురి చేస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మరణిస్తున్నారు. సో నిన్న ఒక వ్యక్తి కూడా చనిపోయారు, నరసింహచలం. సో నిన్న చనిపోయినటువంటి వ్యక్తి గౌతమ్. సో గతంలో ఆయన అటు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాంతి చర్చల కొరకు వచ్చిన వ్యక్తుల్లో గౌతమ్ కూడా ఒకరు. సో గౌతమ్ కూడా మావోయిస్ట్ ఎన్కౌంటర్లో ఇదే సంఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ఈరోజు తాజాగా మరో వ్యక్తి భాస్కర్ కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించారు. చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే మావోయిస్టులకి వెన్నుదన్నుగా ఉండిపోయి వ్యూహరచనలో ఆలోచనలో అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున వెన్నుదన్నుగా ఉంటున్నారు. అటువంటి వారిని టార్గెట్ చేసి పక్కాగా ఇటు పోలీసులు కుమ్మింగ్ ఆపరేషన్లో హతమారుస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో భాస్కర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో బీజాపూర్ ఎన్కౌంటర్ రోజు భాస్కర్తో పాటుగా ఇంకేమైనా దారుణమైన సంఘటనలు చోటు చేసుకుని, ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. నంబాల కేశవరావు, నిన్న గౌతమ్, ఈరోజు భాస్కర్. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఒక విధంగా ఇబ్బందులు పడుతుందని చెప్పుకోవచ్చు, కకావికలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రీసెంట్లీ 15 రోజుల క్రితం నంబాల కేశవరావు పార్టీ సెక్రటరీ, అదేవిధంగా ఇటీవల నరసింహులు సుధాకర్, అదేవిధంగా గౌతమ్, ఇప్పుడు భాస్కర్ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన వ్యక్తి. భాస్కర్ కు చాలా పేరుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా పేరు కూడా ఉంది. అయితే ఇటు భాస్కర్ కు సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసినట్టుగా అయితే 1991లో ఎస్ఎస్సి పూర్తి చేసుకున్నాడు. ఎస్ఎస్సి పూర్తి అనంతరం ఇంటర్ విద్య కోసం అటు నిర్మల్ వెళ్ళిన పరిస్థితి. నిర్మల్లో ఇంటర్ విద్యాభ్యాసంలోనే ఆర్ఎస్యు స్టూడెంట్ వింగ్ తో పరిచయం ఏర్పడింది. అనంతరం 1989లో ఉద్యమాలు తనకు ప్రభావితం చేశాయని చెబుతుంటారు. 1994 నుండి 95 మధ్య దళంలో జాయిన్ అయిన పరిస్థితి. 25 సంవత్సరాల వ్యవధిలోనే నేరుగా భాస్కర్ అడెల్లు నేరుగా వెళ్ళినట్టు తెలిసింది. అయితే ఇటు కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు భాస్కర్ ఇటు ఇంద్రవెల్లి దళ కమాండర్ నుంచి డిప్యూటీ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా, అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా కూడా భాస్కర్ పనిచేశారు. భాస్కర్ పనిచేసినప్పుడు చెన్నూరు, మంగి, అదేవిధంగా ఇంద్రవెల్లితో పాటు పలు దళాలు కూడా యాక్టివ్ మూవ్మెంట్ ఉన్న పరిస్థితి కనబడింది. 2003, 4, 5 వరకు వరుసగా భాస్కర్ మూవ్మెంట్ 7 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన కార్యకలాపాలు కొనసాగించేవాడు. అయితే భాస్కర్ ఆదిలాబాద్ జిల్లాకు పెట్టింది పేరు. ఏజెన్సీ గ్రామాల్లో చాలా సన్నిహిత సంబంధాలు, మంగి కావచ్చు, గుండాల కావచ్చు, సంతులగుండం కావచ్చు, ఇలా పలాని ప్రాంతాల్లో భాస్కర్ అంటే పేరు పెట్టి పిలిచే వ్యక్తి. ఎవరిని కూడా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో భాస్కర్ ను హక్కున చేర్చుకున్న దాంట్లో ఆదివాసీ గ్రామాలు ప్రధాన భూమిక అని చెప్పుకోవచ్చు. అయితే భాస్కర్ దాదాపుగా ఇప్పుడు 50-55 సంవత్సరాలు ఉంటుందని అయితే ఒక ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి. అంచనాలో భాగంగానే భాస్కర్ 25 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా పనిచేశాడు. సీనియర్ క్యాడర్ గా ఎదిగిన పరిస్థితి. ఇటీవల కేంద్ర కమిటీలో మెంబర్ గా భాస్కర్ కూడా తీసుకున్నట్టయితే ఒక సమాచారం అందుతుంది. దీంతో పాటు ఇటు తెలంగాణలో కావచ్చు, ఉత్తర తెలంగాణలో కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో కూడా భాస్కర్ది కీలకమైన ప్రాంతం, ప్రాణహిత సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతాల్లో ఎప్పుడు తరచూ భాస్కర్ కు సంబంధించిన మూమెంట్ ఉంది అని చెప్తే చాలు తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ అయ్యేవారు. ఎక్కడిదక్కడ గ్రౌండ్స్ బలగాల ద్వారా గస్తీ కాసేవారు. అటువంటి వ్యక్తి ఇటు భాస్కర్ గా చెబుతుంటారు. అయితే భాస్కర్ కు పార్టీలోనే కంటి లింగవ్వ తోటి మ్యారేజ్ అయిన పరిస్థితి. కంటి లింగవ్వ కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు మనకు ప్రాథమికంగా తెలుసు. గతంలో ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు ప్రాథమికంగా తెలిసింది. అయితే దండకారణ్యంలో
ఒక సీనియర్ క్యాడర్ లో ప్రాథమికంగా భాస్కర్ కూడా హీరోలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా 1 by 1 ఎవరైతే ఆ సీనియర్ క్యాడర్ ఉన్నారో, దట్టు తెలుగు క్యాడర్ ఉన్నారో వారినే టార్గెట్ చేస్తూ ఇటు ఆ పక్క వారి కదలికలతో తెలుసుకొని నేరుగా ఎన్కౌంటర్లు చేస్తున్నట్టయితే మనకు నిఘా వర్గాలు అటు జర్నలిస్టుల ద్వారా కావచ్చు, ఇతరత్ర ప్రజాస్వామికవాదుల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఓవరాల్ గా మనం చూసినట్టు కనుక అయితే ఎన్కౌంటర్ వరుస ఎన్కౌంటర్ నిన్న సుధాకర్, అదేవిధంగా ఈరోజు భాస్కర్ ఇటు ఛత్తీస్గఢ్ లోని నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలిసింది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో అడెల్లు అలియాస్ భాస్కర్ 25 సంవత్సరాల సుదీర్ఘ మావోయిస్టు పార్టీలో తన చరిత్ర ఉన్న భాస్కర్ ఆ చరిత్ర ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా తనకు సంబంధించిన ఏదైతే అటు ఆదిలాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామం ఉన్నదో ఆ కన్నీటి శోకం పెడుతున్నట్టు ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు చనిపోయిన పరిస్థితి, తనకు సంబంధించిన బంధువులు మాత్రమే పొచ్చెర గ్రామంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే భాస్కర్ కు సంబంధించిన బాడీ నిజంగానే వస్తుందా రాదా అనే కోణంలో కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ ఆ మావోయిస్టు పార్టీకి ఒక ముఖ్య నేతగా ఉండే, అదేవిధంగా దారులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడిదక్కడ మూవ్మెంట్ కావచ్చు, ఇలాంటి ప్రధాన అంశాల్లో భాస్కర్ది కీలక పాత్రగా చెబుతూ ఉంటారు మనోజ్. రవినాయక్ మొదటి నుంచి కూడా ఆపరేషన్ కగార్లో నంబాల కేశవరావు తర్వాత చాలా కీలకమైన వ్యక్తులు టార్గెట్ అవుతున్నారు. గతంలో ఇటు జనగామ జిల్లాకు సంబంధించిన కీలకమైనటువంటి ఒక మావోయిస్టు నేత, మహిళా నేత కూడా దారుణంగా ఈ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. సో ఆ తర్వాత నంబాల కేశవరావు, నిన్న మీరు అంటున్నట్టుగా సుధాకర్ అలియాస్ గౌతమ్, ఈరోజు భాస్కర్. సో కేవలం ఒక కీలకమైన నేతలు ఎవరైతే మావోయిస్టు పార్టీకి ఐడియాలజీ ప్రకారంగా వెన్నుదన్నుగా ఉండి తమ తోటి సైన్యాన్ని లేకపోతే తమ తోటి మావోయిస్టులందరినీ కూడా ముందుకు నడిపించిన వ్యక్తులను టార్గెట్ చేయగలుగుతున్నారు. సో చాలా క్లియర్ నంబాల కేశవరావు విషయంలో అటు పెద్ద ఎత్తున మావోయిస్ట్ సంఘాలు ఒక లేఖ ద్వారా చెప్పుకొచ్చాయి. టర్కీ నుంచి కూడా కొంతమంది రెస్పాండ్ కాగలిగారు. సో ఇదంతా కూడా లోపల పని చేసినటువంటి వారు ఎవరైతే లొంగిపోయారో వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారితంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి సో ఇంకా ఎటువంటి ఎన్కౌంటర్ ఉండే అవకాశం ఉంది? లొంగిపోయినటువంటి మావోయిస్టుల నుంచే సమాచారం తెలుసుకుంటున్నారు పోలీసులు అనేది చాలా సుస్పష్టం. సో ఇంకా ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? ఎటువంటి విధంగా మావోయిస్టులు స్పందిస్తున్నారు ఈ విషయం పైన? ఎస్ మనోజ్, ఒకసారి దీనికి సంబంధించిన మనం పూర్తి ఇన్పుట్ కనుక చూసినట్టు కనుకైతే ఇప్పటికే కేంద్ర కమిటీలో ఎంతమంది ఉన్నారు, కేంద్ర కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా తెలుగు నాయకులు ఎవరెవరు ఉన్నారు, తెలుగు నాయకులకు సంబంధించిన ఆర్గనైజేషన్ దండకారణ్యంలో ఉంది, జనతన్ సర్కార్ లో ఉంది, విస్తరణలో 16 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ విస్తరణలో కూడా తెలుగు రాష్ట్రాల నాయకులే చాలా ప్రధానమైన నాయకులు, కీలకమైన నాయకులు. కాబట్టి అటు కట్టం సుదర్శన్ కావచ్చు, అదేవిధంగా ఆర్కే కావచ్చు, ఇటు నిన్న ఏదైతే పార్టీ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా అటు వివేక్ కావచ్చు, ఇటు రీసెంట్లీ నిన్న చనిపోయిన గౌతమ్ కావచ్చు, ఇలా ప్రధాన క్యాడర్ నే టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నిఘా వర్గాల ఆరా ప్రకారమే ముందుకు బలగాలు పోతున్నట్టు తెలుస్తుంది. ఎక్కడైతే పక్క పాయింట్ ప్రకారమే ఇదంతా జరుగుతుందని అటు పోలీసు వర్గాలు చెబుతున్న పరిస్థితి. ఇటు మరోపక్క ప్రజా సంఘాలు మాత్రం స్పష్టంగా గ్రామాల్లో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో, కేంద్ర కమిటీ నాయకులు గ్రామాల్లో ఉన్న వారిని, ఏజెన్సీ ఆదివాసీ గ్రామాల్లో ఉన్న వారిని పట్టుకుంటున్నారు, పట్టుకొని కాల్చి చంపుతున్నారని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కగార్ అనే ఏదైతే టార్గెట్ కగార్ అనే ఆపరేషన్ ఉందో ఆ కగార్ అనే ఆపరేషన్ ద్వారా బలగాలు చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ భారత సెక్రటరీనే ఇటు పార్టీ లాస్ అయిన తర్వాత కొంత పార్టీ కూడా ఆ డైలమాలో పడ్డ పరిస్థితి. ఇప్పుడు వెంటనే పార్టీ సెక్రటరీని ఎవరు ప్రకటించాలి, పార్టీ ఇంత కష్టకాలంలో నివర్దించేది ఎవరు, ఏ విధంగా ముందుకు పోతుంది, పోవడానికి గల ప్రధాన కారణాలు ఏది వెతకాలి అనే కోణంలో చూస్తున్న పరిస్థితి. సాంకేతిక విధానం ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వాలు వాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే కోణంలో కూడా ఇటు మావోయిస్టు పార్టీ అందుకనే చర్చలు, శాంతి చర్చల అంశంలో చాలా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో భాగంగానే ఇటు అంతర్జాతీయ సమాజం కూడా నేరుగా ఎన్కౌంటర్లను ఎప్పటికప్పుడు ఖండిస్తున్న పరిస్థితి, ప్రధాన నాయకుల ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా తెలుగు నాయకులనే మట్టు పెడితే ఉద్యమమే ఉండకుంటుంటుందని పోలీసులు అయితే పోలీస్ బలగాలు, ఎస్టీఎఫ్, డిఆర్జీ, అదేవిధంగా నిఘా వర్గాలు కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. ఓవరాల్ గా ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ముఖ్య నేత ఎన్కౌంటర్ లో చనిపోవడం
ఇబ్బందికర పరిస్థితే పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ రవినాయక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మావోయిస్టులకి మరో బిగ్ షాక్ తగిలింది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన కీలకమైన నేతగా ఉన్నటువంటి భాస్కర్, అడెల్లు భాస్కర్ అలియాస్ ఆడెల్లు, ఆయన ఈరోజు బీజాపూర్ ఎన్కౌంటర్లో దారుణంగా హతమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు, రాష్ట్ర కమిటీలో కూడా పనిచేస్తున్నారు. ఆయన పైన 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. సో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ భాస్కర్ మరణించిన ఒక్కసారిగా అటు ఉత్తర తెలంగాణ మావోయిస్టులకు కూడా తీరని నష్టంగా తెలుస్తోంది. సో వరుస ఎన్కౌంటర్లతో ఒక్కసారిగా మావోలు ఉలిక్కి పడుతున్నారు. మావోయిస్టులకి తీరని శోకం మిగులుతోంది. మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతి చర్చల కోసం సిద్ధమని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేని ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. వరుస లేఖలతో మావోయిస్టులు తమ ఆవేదనని ఆగ్రహాన్ని కూడా వెలుగక్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అటు నంబాల కేశవరావు, ఆ తర్వాత గౌతమ్, ఈరోజు భాస్కర్, వీళ్ళంతా కూడా కేంద్ర కమిటీలో పనిచేసిన కొందరు అయితే మరికొందరు రాష్ట్ర స్థాయిలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులే. సో ప్రస్తుతానికి బీజాపూర్లో ఇంకా కుమ్మింగ్ కొనసాగుతుంది. ఇంకా రోజు రోజుకి ఇటువంటి చాలా కీలకమైన నేతల యొక్క మరణ వార్తలే టార్గెట్గా కుంబింగ్ కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.